హిందువులు వస్తున్నారు జాగ్రత్త, నరాలు కట్ అయిపోతున్నాయి. వెస్టర్న్ పవర్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఏదైతుందో వాటి అగ్రెసివ్ని గడ్డపారదించేటట్టు తొక్కుతున్నది. ఆల్రెడీ విశ్వగురు అగర్ భారత్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఆలోచించుడు మొదలెడితే బిడ్డ దాని కాంపిటీషన్లు ఎవ్వరు నిలబడరు. ఆ హిందూ గర్వం గర్జన గౌరవం ఎంత పెద్దదనంటే భారత్ వదిలిపెట్టలే, భారత్ మాతాని ఏడిపియలే, నా అమ్మలు కన్నా అమ్మ అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఒక ఛాయ్ వాలా వచ్చి మళ్ళా భారత్ ప్రతిభను భారత్ పరాక్రమాన్ని ఇవాళ మన ముందుకు మళ్ళా పరిచయం చేసింది. చుకేగానే సాలా కిస్సేవి మేక్ అమెరికా వేట్ అగైన్ అని చెప్పి 4 సార్లు ఫోన్ ఎత్తలే. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. పాకిస్తాన్కి గడపర దించినాం, అది వేరే విషయం. బట్ రష్యాకి కూడా భారత్ అత్యంత నమ్మకమైన దోస్తు. చైనాను కూడా అంత నమ్మదు, భారత్ అంత నమ్ముతుంది. 50 అరే బంకర్ బస్టర్ బాంబులు B2లో పంపించిండబ్బా అమెరికావుడు. 3-4 అగ్నిలతో బంకర్ బస్టర్లను బాంబ్ చేసి వచ్చినాం మనం. వెన్ ఇండియా ఇస్ ఎ డేటా ఎకానమీ, మీ తాత పరిపాలించే, మీ నాయనమ్మ పరిపాలించే, మీ ముత్తాత పరిపాలించే, మీ నాయన పరిపాలించే, ఉన్న ప్రధానమంత్రిని పక్కకు పెట్టి మీ అమ్మ పరిపాలించే, ఇప్పుడు నువ్వు పరిపాలనకు వచ్చినావు, మళ్ళీ భారత్ డేటా ఎకానమీ అంటున్నావు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇది జర ఖతర్నాక్ ఉంటుంది, జర మీరు ఏమండి. అలెగ్జాండర్ డుగిన్, ఇదేంది గిరీష్ కొత్త పేరు. అలెగ్జాండర్ డుగిన్ ఈయన ఎవరో కాదు, ఐడియాలజికల్ మెంటార్ మన వ్లాదిమిర్ పుతిన్కి. ఇక మన సారి డుగిన్ గారు చెప్పారంటే పుతిన్ గారికి కాదు, ఇక లక్ష్మణ రేఖ లెక్క. అయితే ఆయన ఏమని అన్నాడు తెలుసా? బివేర్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడిండు. హిందువులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పిండు. ఏంది గిరీష్, నరాలు కట్ అయిపోతున్నాయి. ఎస్, డుగిన్ నిజంగా చెప్పాలనంటే ఒక స్ట్రాంగ్ హిందూ ఇన్ఫ్లుయెన్స్ని నమ్మే వ్యక్తి. ఆయన ఎప్పుడైతే వ్లాదిమిర్ పుతిన్కి ఇన్ఫ్లుయెన్సర్ అయిండో మ్యాక్సిమం పుతిన్ గారిని రైట్ వింగ్ సైడు మరలనికనే ప్రయత్నం చేసిండు. మేబీ ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ నేషన్, దట్స్ ఎ సెకండరీ ఇష్యూ. ఆయన ఏమంటాడంటే ఇవాళ యావత్ ప్రపంచం ఈ జియో పొలిటికల్ డైనమిక్స్ని సాక్షి అవుతుంది. ఈ జియో పొలిటికల్ కంప్లీట్ డైనామిక్స్ని ప్రపంచ దేశాలు ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నది అని చెప్పిండు. ఆయన ఏమంటాడంటే ఇండియా యొక్క అసర్టివ్నెస్ వెస్టర్న్ పవర్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఏదైతుందో వాటి అగ్రెసివ్ని గడ్డపారదించేటట్టు తొక్కుతున్నది. ఇది భారత్ యొక్క గొప్పతనం. డుగిన్ ఏమంటాడంటే ప్రపంచం అనేది కంప్లీట్గా సింగిల్ పోలార్లు ఉండొద్దు, మల్టీ పోలార్లు ఉండాలి. వెన్ ఐ సే అబౌట్ ఎ సింగిల్ పోలార్ అని చెప్తే వెస్టర్న్ హెగిమోనీ, ఈ లిబరల్ ఐడియాలజీ, మెటీరియలిస్టిక్ పోల్ నుంచి దూరంగా భారత్, రష్యా అండ్ సమ్వాట్ చైనా, యురేషియాను కూడా కలుపుకుందాం, ఈ మల్టీపోలార్ వరల్డ్లా తీసుకోవాలా అని చెప్తాడు. అందులో భారత్ది కీలక పాత్ర అంటాడు. ఈ మల్టీపోలార్ వరల్డ్లా భారత్ ఒక సెంట్రల్ పోల్ కావాలా అని చెప్తాడు. ఇప్పటికీ మీరు అర్థం చేసుకుంటే చిత్రగుప్తుల కనీసం మేము ఒక 4-5 ఎపిసోడ్ల ఈ మల్టీపోలార్ అండ్ సెంట్రల్ పోల్ అని మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇగో ఇవాళ దానికి కంప్లీట్గా డీటెయిల్ చిట్ అయిపోతున్నాం. డుగిన్ ఏమంటాడంటే భారత్ యొక్క హిందూ సివిలైజేషన్ రూట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ సివిలైజేషనల్ డెప్త్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ నాగరికత లోతు ఏదైతే ఉంటుందో, ప్రపంచానికే ఒక స్పిరిచువల్ క్యాపిటల్ అవుతుంది భారత్ అని చెప్తాడు. ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా మెటీరియలిస్టిక్ వరల్డ్ మీద కాంపిటీషన్ తీసుకోలేదు. తను ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచించింది, ఆధునికంగా ఆలోచించింది, విశ్వ గురువుగానికే ప్రయత్నం చేస్తుంది కాదు, ఆల్రెడీ విశ్వ గురు. అండ్ సర్వే జన సుఖినో భవంతు అని మాట్లాడింది. మానవ సేవే మాధవ సేవ అని మాట్లాడుకుంటూ వచ్చింది. మెటీరియలిస్టిక్ వరల్డ్లో కాంపిటీషన్ పోలే. అగర్ భారత్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఆలోచించుడు మొదలెడితే బిడ్డ దాని కాంపిటీషన్లు ఎవ్వరు నిలబడరు, అంత తెలివిగల్లోళ్ళు భారతీయులు అని డుగిన్ మాట్లాడుతుంటే రొంతే ఖడేవగా మేరే అని అంటాం చూడు, ఎంటికలు నిలబడ్డాయి, గూస్ బాంబ్స్ అని అంటాం చూడు. అసలు డుగిన్కి భారత్ అంటే ఎందుకు ఇంత ప్రేమ అని మాట్లాడితే చెప్పిన కదా, భారత్ యొక్క హిందూ రూట్స్ ఆయనని బాగా కనెక్ట్ చేస్తాయి భారత్కి. ఆయన ఏమంటాడంటే భారత్ కేవలం ఒక సివిలైజేషనల్ పోలే కాకుండా చైనా ఇంకా ఇస్లామిక్ వరల్డ్ ఏదైతుందో దీనికి ఒక భారత్ సెంట్రల్ ఈక్విలిబ్రియం పొజిషన్ అటైన్ చేస్తుంది, దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్తాడు. ఇది కేవలం చైనా అండ్ ఇస్లామిక్ వరల్డే కాకుండా మన యుఎస్ నుంచి కంప్లీట్గా ఏదైతే మన ఈ యూరోప్ నేషన్స్ ఉన్నాయి కదా, దీనికి కూడా భారత్ ఒక ఈక్విలిబ్రియం అవుతుంది అని చెప్తారు. బికాజ్ భారత్ యొక్క నాగరికత గొప్పది అని అంటాడు. కిరాతకంగా క్రూరంగా అటాక్ చేయబడ్డ, అత్యంత ఘాతకంగా భారతీయులను ఇబ్బంది పెట్టిన ఆ హిందూ గర్వం గర్జన గౌరవం ఎంత పెద్దదనంటే ఆడు రూట్స్ మరవలే, భారత్ వదిలిపెట్టలే, భారత్ మాతాని ఏడిపియలే,
తన తల్లి మాతృభూమి కొరకు పోరాడుతూనే ఉన్నాడు. అది కదా నాగరికత. సంవత్సరాల బాధను తట్టుకున్నాడు. ఆడెప్పుడు భూమి అని మాట్లాడలే, భారత్ మాత అని చెప్పి మాట్లాడిండు. నా అమ్మలు కన్నా అమ్మ అని చెప్పి మాట్లాడిండు. సో ఈ నాగరికత చెప్పి ఎప్పుడైతే ప్రపంచానికి పరిచయం అవుతుందో అది కదా ఒక స్పిరిచువల్ క్యాపిటల్ అవుతుంది కదా భారత్ అని అంటాడు. ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని స్ట్రాటజీలు బ్రేక్ డౌన్ చేసిన. ఆయన ఏమంటాడంటే భారత్ యొక్క నాగరికత స్ట్రాటజీ అంటాడు. అంటే సనాతన ధర్మం యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లోబల్ డిబేట్లల్లో ఒక మోరల్ అథారిటీ క్రియేట్ చేస్తుంది అని చెప్పి చెప్తాడు. ఈ మోరల్ అథారిటీ ప్రపంచ దేశాలల్లో కుటుంబాలకు ఎథిక్స్, ఎకాలజీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ వాల్యూస్ నేర్పుతాయి అని చెప్పి చెప్తారు. దీనికి మనం దాసులం కావాలి తప్ప అట్లాంటిక్ నామ్స్కి మనం కాపీ కొట్టుడు ఏంద్రా భయ్ అని చెప్పి మాట్లాడిండు. దీనికి మీరు ఏకీభవిస్తారా అయ్యారా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రు. ఆయన ఇంకొకటి ఏమంటాడంటే మాస్కో, ఢిల్లీ చాలా కీలకం అవుతుంది రాను అని అంటాడు. వెదర్ ఇట్ మే బి ఎనర్జీ, డిఫెన్స్, ప్రొడక్షన్, స్పేస్, ఇంటర్నేషనల్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడోర్, ఇవన్నీ రేపు భారత్లో అతి గొప్పగా ప్రపంచ దేశాలను శాసించేటట్టు నిలబడతాయి అని చెప్పి చెప్తారు. స్టాండర్డ్స్ ఓవర్ స్లోగన్స్ అని ఏం మాట్లాడతారంటే భారత్ ఇలా గ్లోబల్ సౌత్లో ఒక డామినెంట్ పొజిషన్లు ఉన్నది. వెదర్ ఇట్ మే బి డిజిటల్ మార్కెట్, డిజిటల్ పేమెంట్స్లోనే తీసుకోండి, సర్వీస్లనే తీసుకోండి. ఆ కాడికి వస్తే ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క ప్రిపరేషన్. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్, ఇవేవైతే ఎల్ఐఎంఎల్ఏ డాక్ట్రైన్ ఉన్నాయి చూడు, వీటన్నిటినీ తుంగలో దొక్కింది. భారత్ ఆ రకంగా ముంగటికి పోయింది. హెల్త్ ఇండెక్సే తీసుకో, హెల్త్ గురించే మీరు మాట్లాడుండ్రి, డిజిటల్ పేమెంట్లే మాట్లాడుండ్రి, అని ఐడెంటిటీని గుర్తుపెట్టుకున్నట్లు మాట్లాడుండ్రి. భారత్ ఎక్కడ కూడా సైలెంట్గా సాప కింద నీళ్ళలాగా పాకుతూ పోయింది, చరిత్రలో నిలబడ్డది. ఆయన ఏమంటాడంటే స్టాండర్డ్స్ అనేటివి నీ నాగరికతతో వస్తాయి తప్ప నీ జీడిపి షిప్పులతో కావు బ్రదర్. ఎందుకంటే భారత్ యొక్క జీడిపి ఒకప్పుడు సోనేకి చిడి, దాని తర్వాత భారత్ పాములు ఆడిపించే దేశం అని ఒక పూలువాలా చాచా ప్రాజెక్ట్ చేసిండు. ఇవాళ ఒక ఛాయ్ వాలా వచ్చి మళ్ళా భారత్ ప్రతిభను, భారత్ పరాక్రమాన్ని ఇవాళ మన ముందుకు మళ్ళా పరిచయం చేసిండు. భారత్ గురించి మాట్లాడితే ఇది నేను మాట్లాడతలేను, మళ్ళా అలెగ్జాండర్ డుగిన్ హూ ఇస్ అ ఫిలాసఫర్ అండ్ మెంటర్ టు వ్లాదిమిర్ పుతిన్ ఆయన మాట్లాడుతున్నాడు. నేను రైట్ వింగర్ ఉండొచ్చు, నేను బయాస్డ్ ఉండొచ్చు, మళ్ళీ ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నా కానీ మీ కళ్ళు చెవులు తెరుచుకోకపోతే ఇక మిమ్మల్ని భగవంతుడు కాపాడాలా అంట. ఆయన అన్న మాట ఇంకొకటి చూడండి, భారత్ అందరితో చేతులు కలుపుతుంది, ఎవ్వన్ డామినెన్స్ బర్దాస్త్ చేయది. భారత్ క్వాడ్ మెంబర్ ఉంటుంది. మన ఇజ్రాయెల్, ఇండియా, యునైటెడ్ అరబ్ మేట్స్, ఇంకా యుఎస్ఏ, I2, U2 ఇక్కడ కూడా సంధితో ఉంటుంది గట్టిగా. బ్రిక్స్తో కూడా చేతులు కలుపుతుంది. యురేషియన్ నామ్స్తో, యురేషియన్ ఫామ్లతో కూడా సైమల్టేనియస్గా దందా చేస్తుంది, మల్టీ అలైన్మెంట్ చేస్తుంది. బట్ జుకేగానే సాలా కిస్సేబి అని అన్నట్టు మాట్లాడుతుంది. పెద్దన్న పాత్ర పోషించినోడు 4 సార్లు ఫోన్ చేసినా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అన్నాడు. నా ఛాయ్ వాళ్ళ ఇక్కడ కూర్చొని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే నేను ఇక్కడ గడివి కాల, ఫస్ట్ నా దేశం తర్వాత నీ దేశం, ఓకే మేక్ అమెరికా వేట్ అగైన్ అని చెప్పి 4 సార్లు ఫోన్ ఎత్తలే. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. దాని తర్వాత డుగిన్ ఏం ప్రపోజ్ చేస్తాడంటే చైనాకు కాంపిటీషన్గా మనం ఏమైనా మాట్లాడాలనంటే మనం మ్యారిటైమ్ ఓవర్ మ్యాచ్ కూడా చేసేసినాం. అంటే అండమాన్ నికోబార్లలో మిలిటరైజేషన్ తీసుకోండి, మన క్వాడ్ మెరిటైమ్ ప్రాజెక్ట్స్లోనే తీసుకోండి, ఈ డామినెన్స్నే తీసుకోండి, ముంగటికి తీసుకొని పోయినాం. సప్లై చైన్లలో కూడా మనం అన్ని కారిడార్స్, జపాన్, యూరప్, యుఎస్ఏ, ఈ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లలో, డిజిటల్ మార్కెట్లలో, హెల్త్ ఫార్మా సెక్టర్లలో, ఎస్పెషలీ ఇన్ సప్లై చైన్లలో, ఇళ్ళల్లో అన్నిట్లల్లో చైనాకు ధీటైన కాంపిటీషన్ ఇస్తున్నాం. బార్డర్ స్టెబిలిటీ కాడికి వస్తే ఇవాళ అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జులు, అత్యంత హైట్ మీద బ్రిడ్జులు, వరల్డ్ రికార్డులు, ఆల్ టైమ్ రికార్డులు భారత్ సృష్టిస్తుంది. సో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, వెన్ ఇట్ కమ్స్ టు ది ఇస్లామిక్ వరల్డ్ భారత్ తన నీతిని ఎట్లా పెడుతున్నది అని చెప్పి మాట్లాడితే కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఎట్లనంటే భారత్ కేవలం ఒక ఇస్లామిక్ వరల్డ్ని ఒక థ్రెట్ లాగా కూడా భావిస్తలే, అందరితో కలిసిపోతున్నది, వసుదేవ కుటుంబకం అని నమ్ముతున్నది. ఇస్లామిక్ వరల్డ్తో కూడా FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డీప్ చేస్తున్నది. ఎట్లా గిరీషన్ అని అంటే మన యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్తోని మన ఏవైతే MOUs అయినాయో ఎనర్జీ సెక్టర్ మీద అవి ప్రత్యక్ష సాక్ష్యం ఫ్రెండ్స్. మనము ఎనర్జీ టైస్ UAEతో చేస్తున్నాం, సౌదీతో చేస్తున్నాం, ఖతార్తో చేస్తున్నాం. పొలిటికల్ ఫ్రిక్షన్స్ తక్కువ చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈ దేశాలను పాకిస్తాన్కి అగెన్స్ట్గా కూడా చేసినాం మనం, వెదర్ ఇట్ మే బి ఆపరేషన్ సింధూర్ ఆర్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్. వెస్ట్ ఏషియా డిప్లొమసీలకి ఇట్లా తీసుకొని చూస్తే మనం ఇరాన్తో మంచుకున్నాం,
అరబ్తో మంచిగా ఉన్నాం, ఇజ్రాయెల్తో మంచిగా ఉన్నాం, రష్యాతో మంచిగా ఉన్నాం, అమెరికాతో కూడా మంచిగానే ఉన్నాం, పాకిస్తాన్కి గడపర దించినాం, అది వేరే విషయం. చైనాతోని మళ్ళా బార్డర్ కాడికి వస్తే నడిముక్కులలో ముక్కులు పంచులు కొట్టినాం, అదే మళ్ళా రష్యాతో మంచిగా ఉన్నాం. మాకు చైనాతోనేమన్నా ఇష్యూ ఉంటే రష్యాతో మీడియేట్ చేపిస్తాం. బట్ రష్యాకి కూడా భారత్ అత్యంత నమ్మకమైన దోస్తు. చైనాను కూడా అంత నమ్మదు, భారత్ అంత నమ్ముతుంది. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇలా భారత్ టెక్నాలజీ ఇంపోర్టర్ నుంచి ఇన్నోవేటర్గా తయారయ్యిండు. మన ఫార్మా సెక్టర్ తీసుకో, నువ్వు మన అగ్రికల్చర్ సెక్టార్స్ తీసుకో, ఈ మధ్యలో స్పేస్లో తీసుకో. ఎవడు కల కూడా కానీ సౌత్ పోల్ మీద మనం ల్యాండ్ అవుతామని. ఈ మళ్ళీ నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడతలేను. ఇక కేవలం ఆ 50 మిజైలు కూడా కరెక్ట్గా వాడలే పాకిస్తాన్ మీద. 50 అరే బంకర్ బస్టర్ బాంబులు B2లో పంపించిండబ్బా అమెరికావుడు. 3-4 అగ్నిలతోనలా బంకర్ బస్టర్లను బాంబ్ చేసి వచ్చినాం మనం. నూర్కా ఫెసిలిటీ గురించి మాట్లాడుతున్న ఫ్రెండ్స్ నేను. న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ వార్ హెడ్స్ అన్న అక్కడ పెట్టిండ్రు. చిన్న షిమ్ని 40 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్ రేడియస్లా కొట్టిపడొచ్చింది మన అగ్ని. అర్థం చేసుకో భారత్ ఎంత ఖతర్నాక్ ఉన్నదో. సో ఇట్ హెస్ బికమ్ ఏ మల్టీపోలార్ బ్యాలెన్సింగ్ ఈక్విలిబ్రియం. ఇది కాంగ్రెస్కి అర్థమవుతలేదు, ప్రతిపక్షాలకు అర్థమవుతలేదు, ఇండి కూటమికి అర్థమవుతలేదు. బయట దేశాలకు భారత్ యొక్క ప్రతిభ అర్థమవుతున్నది. భారత్ అవు కదా, విశ్వగురువే కదా, వై సంబడి షుడ్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ గ్లోబల్ పవర్ అని అర్థమవుతున్నది. డుగిన్ షార్ప్లీ క్రిటిసైజ్ చేసిండు ట్రంప్ని. అరే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు రా భయ్, టారిఫ్లు ఎవడి మీద పెడుతున్నావు రా భయ్, 140 కోట్ల జనాభా మీదనా నువ్వు టారిఫ్ పెట్టేది? యు ఆర్ అన్ ఇంపోర్టింగ్, నువ్వు అసలు ఇంపోర్టింగ్ కంట్రీ రా అయ్యా. నువ్వు నీ దగ్గర ఏం తయారవుతుంది? నువ్వు ఇలా నువ్వు టారిఫ్లు వేసుకుంటున్నావు అని అంటే నీ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నావు కదరా భయ్. దానికి వత్తాసు వలకేటోళ్ళు పిల్లికెలక సాక్ష్యం అనేటోడు ఈ మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ. ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ అనగా చూసినావా ట్రంప్ అన్నాడు ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ. వెన్ ఇండియా ఈజ్ అ డెడ్ ఎకానమీ, మీ తాత పరిపాలించే, మీ నాయనమ్మ పరిపాలించే, మీ ముత్తాత పరిపాలించే, మీ నాయన పరిపాలించే, ఉన్న ప్రధానమంత్రిని పక్కకు పెట్టి మీ అమ్మ పరిపాలించే, ఇప్పుడు నువ్వు పరిపాలనకు వచ్చినావు, మళ్ళీ భారత్ డెడ్ ఎకానమీ అంటున్నావు. దీని మీద ఎవడన్నా మాట్లాడతాడా? భారత్ అనేది ఒక డామినెంట్ ఫోర్స్గా అయ్యింది మీ పరిపాలనల వల్ల కాదు, మా ధార్మిక్ వాల్యూస్ వల్ల, మా కమ్యూనిటీ, మా ఫ్యామిలీ వాల్యూస్ వల్ల, మా డ్యూటీ బౌండ్ అప్రోచ్ టువర్డ్స్ ది ధర్మ వల్ల, ఆ బ్యాలెన్స్ వల్ల. ఈ గ్లోబల్ మోడర్నిటీకి మేము నెక్స్ట్ వర్జన్ తయారవుతున్నామనంటే మా సనాతన ధర్మం వల్ల. ఊకనే ఇవ్వడనలే పుణ్య సనాతనం నిత్య నూతనం అని. బికాస్ వి పార్ట్నర్ విత్ మాస్కో, వి ఎంగేజ్ విత్ వాషింగ్టన్, వి కంపీట్ విత్ బీజింగ్, వి టాక్ విత్ తెహ్రాన్, వి మే కీప్ అవర్ చాయిసెస్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ సోవరెనిటీ झुकेगा नहीं साला, భారత్ కిసి కే సామ్నే झुकेगा नहीं साला. బికాస్ చెప్పినా కదా, అమెరికా ఇయాలటి భారత్ గురించి భయపడది, రేపు కనబడే భారత్ గురించి ఆలోచిస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ భారత్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు రా? మదపు టేనుగు లేసుడు కాదు, పరిగెత్తుడు మొదలైంది. ఆ గద్ద లేపగలుగుతుందా? నువ్వు ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.